వెల్కమ్ టు సుమన్ టీవీ. వైట్ డిశ్చార్జ్, తెల్లబట్ట. జనరల్గా పోస్ట్ మైనోపాజ్ అంటే 45 సంవత్సరాల తర్వాత మహిళల్లో ఇది కామన్ అని తెలుసు. కానీ ఇప్పుడు టీనేజర్స్లో కూడా ఈ కంప్లైంట్ కనిపిస్తూ ఉంది. అసలు వైట్ డిశ్చార్జ్ ఎందుకు అవుతుంది, దానివల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది, ప్రాపర్ ట్రీట్మెంట్ ఏముంది, ఈ డీటెయిల్స్ అన్నీ మాట్లాడదాం. మనతో పాటు డాక్టర్ జ్యోతిర్మయి గారు, కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ మనతో పాటు ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్తే అండి. తెల్లబట్ట అవుతుంది అనేటప్పటికీ గైనకాలజిస్ట్ ని కన్సల్ట్ చేయడానికి కూడా కొంతమంది వెనుకాడుతూ ఉంటారు. ఎందుకంటే ఈ ఏజ్ లో ఏంటి, ఇలా రకరకాలుగా పేరెంట్స్ తో చెప్పుకోవడానికి, అమ్మతో చెప్పుకోవడానికి కూడా కొంతమంది ఇబ్బంది పడుతూ ఉంటారు. జనరల్ గా టీనేజ్ లో కూడా వైట్ డిశ్చార్జ్ ఎందుకు వస్తుంది అంటారు? మీరు అడిగిన క్వశ్చన్ యాక్చువల్గా చాలా యాప్ట్ ఇప్పుడున్న కాలానికి. ఎందుకంటే వైట్ డిశ్చార్జ్ టీనేజ్ లో నుంచి స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే అమ్మాయిలో హార్మోన్స్ ప్రొడ్యూస్ అవ్వడం స్టార్ట్ అవుతాయో, ఇంతకు ముందు అంటే మనకి మెన్స్ట్రల్ సైకిల్ 13 years 14 years కి స్టార్ట్ అయ్యేది. కానీ ఇప్పుడు 9 years పిల్లలు, 10 years పిల్లలు మెన్స్ట్రల్ సైకిల్ స్టార్ట్ చేసేస్తున్నారు. సో వాళ్ళ బాడీ ఎప్పుడైతే హార్మోన్స్ ప్రొడక్షన్ అది స్టార్ట్ చేస్తుందో, ఎప్పుడు వెజైనా లో గ్లాండ్స్ అన్ని యాక్టివ్ అవ్వడం అదంతా స్టార్ట్ అవుతుందో, అప్పుడు వెజైనల్ డిశ్చార్జ్ అవ్వడం అనేది చాలా కామన్ గా చూస్తాము. అండ్ అన్ని వెజైనల్ డిశ్చార్జెస్ పాథలాజికల్ కాదు. అంటే అన్ని వెజైనల్ డిశ్చార్జెస్ మనం వరీ అవ్వాల్సిన అవసరం లేదు. యూజువల్ గా టీనేజ్ లో వచ్చే వెజైనల్ డిశ్చార్జ్ అంటే, వెజైనల్ డిశ్చార్జ్ ఇప్పుడు వాటరీ కన్సిస్టెన్సీలో లైట్ వైట్ గా స్మెల్ ఏం లేకుండా ఉన్నది అయితే దట్ ఈస్ కామన్. మనకి నోట్లో సెలైవా ఎలాగో, వెజైనా ఈజ్ అ సెల్ఫ్ క్లెన్సింగ్ ఆర్గన్. అంటే వెజైనాలో కూడా వెజైనా తాను క్లీన్ చేసుకుంటుంది విత్ ద హెల్ప్ ఆఫ్ గుడ్ బ్యాక్టీరియా. ఓకే, ఆ బ్యాక్టీరియా ఉండడం మూలాన ప్లస్ మన వెజైనాలో ఉన్న గ్లాండ్స్ ఆ రెండు కలిసి వెజైనల్ హెల్త్ మెయింటైన్ చేయటానికి, అంటే మనము వేసుకునే బట్టల ద్వారా కానీ, లేదంటే వాష్రూమ్స్ బయట వెళ్తాము, ఒక్కొక్కసారి ఎన్నిసార్లు ఎంత తిరిగినా కూడా మనకు యూటీఐ కానీ వెజైనల్ ఇన్ఫెక్షన్, యూటీఐ వస్తున్నాయి, వెజైనల్ ఇన్ఫెక్షన్స్ తొందరగా రావు. దట్ ఈస్ బికాస్ ఆఫ్ దిస్ గుడ్ బ్యాక్టీరియా. వెజైనల్ pH అసిడిక్ అన్నమాట, అంటే యాసిడ్ లాంటిది. సో అవి పైకి వెళ్లకుండా కాపాడేందుకు ఇవి ఉంటాయి. సో వాటి నుంచి వచ్చే సెక్రీషన్ ఈ వెజైనల్ డిశ్చార్జ్. ఇది అబ్నార్మల్ అనుకోవడానికి ఏం లేదు. మీరు చెప్పినట్టు లక్షణాలు ఉంటాయి, సిమ్టమ్స్. కొంతమందిలో క్రీమ్ గా పడుతుందని, స్మెల్ వస్తోందని, కంఫర్ట్ గా ఉండలేకపోతున్నాం, బయటకు వెళ్తే పక్క వాళ్ళు కూడా మన వల్ల అన్కంఫర్ట్ అవుతున్నారేమో అన్న ఒక ఇన్సెక్యూరిటీ, ఈ కంప్లైంట్స్ కూడా వస్తుంటాయి కదా, అదేంటి కాజ్? మీరు చెప్పింది ఏంటంటే పెథలాజికల్ వైట్ డిశ్చార్జ్. ప్రతి అమ్మాయిలో ఫిజియోలాజికల్ అండ్ పెథలాజికల్, అంటే మెన్స్ట్రల్ సైకిల్ స్టార్ట్ అయినప్పుడు వచ్చే డిశ్చార్జ్ ఉంటుంది, అవ్వక ముందు జస్ట్ సైకిల్ స్టార్ట్ అయ్యే ముందు వచ్చే డిశ్చార్జ్ ఒకలా ఉంటుంది. ఎవ్రీ లేడీలో వైట్ డిశ్చార్జ్కి కూడా 3 stages ఉంటాయి. ఏంటంటే సైకిల్ స్టార్ట్ అయ్యే ముందర థిక్గా, కొంచెం థిక్ అండ్ వైట్, మనకి గట్టిగా ఇలా చాలా జిగటగా ఉంటుంది. అది పీరియడ్ స్టార్ట్ అయ్యే ముందు. పీరియడ్ స్టార్ట్ అయిన తర్వాత మన బ్లీడింగ్ ఎలాగో అవుతుంది. బ్లీడింగ్ తర్వాత కొంచెం స్లైట్ వాటరీగా ఉంటుంది. మిడ్ ఆఫ్ ద సైకిల్లో ప్రొఫ్యూజ్ వైట్ డిశ్చార్జ్, అంటే అండ్ కోపియస్ అమౌంట్స్, అంటే ఎక్కువ అండ్ చాలా వాటరీగా, చాలా లైట్ కలర్లో ఎక్కువ ఉంటుంది. అదే సైకిల్ మళ్ళీ లాస్ట్ ఎండ్ ఆఫ్ ద సైకిల్ ఆర్ ప్రీ మెన్స్ట్రల్ ఫేజ్కి వచ్చేసరికి మళ్ళీ ఇలా జిగటగా అయిపోతుంది. సో దిస్ ఇస్ 3 phases ఆఫ్ నార్మల్ వైట్ డిశ్చార్జ్. ఇలా కాకుండా స్మెల్ వస్తుంది, లేదు పసుపు రంగులో ఉంది, లేదంటే గ్రీన్ కలర్ లో ఉంది అంటే అది డెఫినెట్ గా పాథలాజికలే. సో డెఫినెట్ గా గైనక్ ని కలవాల్సిన అవసరం ఉంటుంది. అది ఎందుకు వస్తుంది అంటే దేర్ ఆర్ మెనీ రీజన్స్. బ్యాక్టీరియల్ రీజన్స్, బ్యాక్టీరియల్ కాజ్ అయితే ఒకలా ఉంటుంది. ట్రైకోమోనాస్ అని ఒక ఆర్గానిజం ఉంటుంది, ఆ ఆర్గానిజం అయితే ఒకలా ఉంటుంది. క్యాండిడియాసిస్ అంటారు, ఆ ఆర్గానిజం అయితే ఒకలా ఉంటుంది. సో వైట్ డిశ్చార్జ్ వల్ల ఎప్పుడైతే ఈ కంప్లైంట్స్ తోటి ఇబ్బంది పడుతున్నారో డెఫినెట్ గా గైనక్ దగ్గరికి వెళ్ళాలి. చాలా మంది, మీరు ఫస్ట్ క్వశ్చన్ లో అడిగారు, వెళ్ళరు, ఇబ్బంది పడతారు చెప్పుకోవడానికి కూడా అని. ఇక్కడ 2 extremes ఆఫ్ పేషెంట్స్ ని చూస్తాం మేము. ఏంటంటే కొంచెం వైట్ డిశ్చార్జ్ అవ్వగానే, మేడం వైట్ డిశ్చార్జ్ అయిపోయింది, నాకు క్యాన్సర్ వచ్చిందేమో మేడం, చూడండి అంటూ ఉంటారు. సో అలాంటి పేషెంట్స్ ని చూస్తాము. ఎట్ ద సేమ్ టైం వైట్ డిశ్చార్జ్ అవుతున్నా కూడా ఏం కాదులే, మనకే కదా, ఎవరికి తెలుస్తుంది, ఏం కాదు, చెప్పుకోవడానికి కూడా ఇబ్బంది పడి రాకుండా ఉండే వాళ్ళు ఉంటారు. యాజ్ ఎ డాక్టర్స్ మేమైతే ఏమున్నా కానీ వచ్చేయండి అమ్మా అని చెప్తారు. బికాజ్ ఎందుకంటే కొంతమందిలో ఇలా ఈ వైట్ డిశ్చార్జ్, అది ఇన్ఫెక్షన్ వెజైనాలో నుంచి
పైకి అంటే గర్భసంచి ముఖద్వారం, గర్భసంచి, తర్వాత ట్యూబ్స్, ఓవరీస్ ని లాస్ట్ కి పెరిటోనైటిస్ అంటే పొట్ట మొత్తం వ్యాపించేంత దానికి వెళ్ళిపోతుంది, పెరిటోనైటిస్ అంటారు. ఆ స్టేజ్ కూడా వెళ్ళిపోతుంది దీన్ని నెగ్లెక్ట్ చేస్తే. సో డెఫినెట్ గా ఒకవేళ మీరు చెప్పిన ఇవి ఏమన్నా ఉంటే రావాలి. మరి ఆ రెడ్ ఫ్లాగ్స్ ఏంటి మేడం అని ఇంకా మీరు అడిగితే, ఒకటి ఫౌల్ స్మెల్లింగ్ డిశ్చార్జ్, ఇంకొకటి వైట్ డిశ్చార్జ్ కాకుండా అంటే నార్మల్ లైట్ వైట్ కాకుండా పెరుగులాగా కర్డీగా ముద్దలు ముద్దలుగా పడుతున్నా, లేదు అంటే కలిసిన తర్వాత భార్యాభర్తలు కలిసిన తర్వాత నొప్పితో పాటు కొంచెం బ్లీడింగ్, దాంతో పాటు మళ్ళీ వైట్ డిశ్చార్జ్ ఇలా ఉన్నా, లేదు మేల్ పార్ట్నర్కి ఏమన్నా ఇబ్బంది ఉన్నా, అది కాకుండా వెజనల్ ఇచ్చింగ్ ఉన్నా, ఓకే, అండ్ యూరినరీ సిమ్టమ్స్ కూడా ఉన్నా కూడా డెఫినెట్ గా డాక్టర్ దగ్గరికి రావాలి. ఇది జెనెటికల్ కాజ్ కూడా ఉంటుందా మేడం? ఫ్యామిలీ హిస్టరీలో ఒకవేళ మదర్స్ కి, అమ్మమ్మ ఇట్లా కూడా కొన్ని తీసుకుంటూ ఉంటారు కదా, అలాంటిది ఏదైనా ఛాన్స్ ఉంటుందా? లేదు, దానికి వెజనల్ డిశ్చార్జ్ కి జెనెటిక్ కాజ్ ఏమి ఉండదు. వెజనల్ డిశ్చార్జ్ ఇస్ ప్యూర్లీ ఫిజియలాజికల్ అంతే. మన వెజైనాలో ఉన్న బ్యాక్టీరియా చేసే సెక్రీషన్స్ అవి అంతే. ఇట్ ఈస్ జస్ట్ ప్రొటెక్టివ్ మెకానిజం అంతే. అంటే వైట్ డిశ్చార్జ్ ఉన్న వాళ్ళలో ఎక్కువగా బ్యాక్ పెయిన్ వస్తుంది, నడుము నొప్పి వచ్చేస్తుంది, నడుము లాగేస్తుందని, కాళ్ళు చేతులు పీకేస్తున్నాయి, ఇంతకు మునుపులాగా ఉన్నటువంటి ఎనర్జీ లెవెల్స్ లేవు, ఇట్లాంటివి చూస్తుంటాం ఆఫ్టర్ 35. టీనేజర్స్ లో కూడా అంటే మీరు చెప్పారు ఇందాక బిఫోర్ పీరియడ్స్ కూడా మనకి వైట్ డిశ్చార్జ్ అనేది ఉంటుంది అని చెప్పేసి, ఏంటి అది అపోహ అంటారా? ఇది డెఫినెట్ గా అపోహేనండి. ఎందుకంటే వైట్ డిశ్చార్జ్ వల్ల బ్యాక్ పెయిన్ రావడం, వైట్ డిశ్చార్జ్ వల్ల కాళ్ళు రాగడం అనేది అసలు అంటే దానికి దీనికి సంబంధం ఏం లేదు. జస్ట్ ఏంటంటే చెప్పి అవునవును నాకు కూడా కాళ్ళు అవుతున్నాయి అంటే తెల్లబట్ట అవుతుంది కదా, అందుకని అని చెప్పి అలా లింక్ చేసుకున్నవే తప్పితే దానికి దీనికి ఏమీ సంబంధం ఉండదు. జనరల్ గా స్కిన్ ఎలర్జీస్ కూడా రావడానికి ఛాన్సెస్ ఉంటాయి అంటారా వైట్ డిశ్చార్జ్ అయిన వాళ్ళల్లో? వైట్ డిశ్చార్జ్ అయిన వాళ్ళల్లో స్కిన్ ఎలర్జీస్ అనేది కొంచెం ట్రికీ క్వశ్చన్. ఎందుకంటే వైట్ డిశ్చార్జ్ దేని వల్ల అయ్యింది అనే దాన్ని బట్టి స్కిన్ ఎలర్జీ అంటే బయట ఏం రాదు. సో మనకి బయట వెజైనా, బయట మన లేబియా అంటాం, మన ప్రైవేట్ పార్ట్స్ ఉన్న ఏరియాలో ఉన్న స్కిన్ ఒకవేళ వైట్ డిశ్చార్జ్ అనేది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వల్లనో, లేదంటే చాలా వైట్ డిశ్చార్జ్ అవ్వడం వల్ల కొంతమంది ప్యాడ్స్ పెట్టుకుంటూ ఉంటారు, అంత అవుతుంది కొంతమందిలో. సో అదే నేను చెప్పాను కదా, రెండో రకం ఎంతున్నా కూడా లోపల దాచేసుకొని చెప్పకుండా ఉంటారు చూసారా, అలాంటప్పుడు ఇన్ఫెక్షన్ బయటికి స్ప్రెడ్ అవడం వల్ల ఏమన్నా ఛాన్సెస్ ఉంటే ఓన్లీ ఆ ఏరియా స్కిన్ మటుకు అల్సర్స్ రావడం, ఇచ్చింగ్ చాలా ఇచ్చింగ్, రెడ్నెస్, వాళ్ళ ప్యాంటీస్ కూడా వేసుకోలేకపోతారు, టైట్ ప్యాంట్స్ కూడా వాళ్ళు వేసుకోలేకపోతారు. సో అంతా ఇచ్చింగ్ రావడం అనేది కామన్. ఎంగేజ్ లోనే మాకు వైట్ డిశ్చార్జ్ అవుతుంది, లేకపోతే PCOD లాంటి ప్రాబ్లమ్స్ కి ఇది ఒక రిలేటెడ్ ఏమో, ఇలా చాలా మందిలో కొన్ని డౌట్స్ ఉంటాయి. అంటే ప్రాపర్ గా మనకి పిల్లలు పుట్టరా, ఇలాంటి రకరకాల కనెక్ట్ చేసుకుంటూ ఉంటారు గైనిక్ ప్రాబ్లమ్స్ కి సంబంధించి. అంత వర్రీ అవ్వాల్సింది ఉంటుందా? లేదండి, వైట్ డిశ్చార్జ్ కి పిల్లలు పుట్టకపోవడానికి కారణం ఆ రెండిటికి ఏం లింక్ ఉండదు. అండ్ వైట్ డిశ్చార్జ్ అనేది కేవలం వెజైనాలో ఉన్న ఇన్ఫెక్షన్ అంతే. వైట్ డిశ్చార్జ్ ప్రెగ్నెన్సీలో కూడా వస్తుంది, దానికి వరి అవ్వాల్సిన అవసరం లేదు. అండ్ వైట్ డిశ్చార్జ్ ని దేనికి మనం అన్వయించుకోలేము. కానీ ఇన్ఫర్టిలిటీ అని మీరు అన్నారు కనుక నేను ఇక్కడ ఇంకొక పాయింట్ తీసుకొస్తాను. ఏంటంటే వైట్ డిశ్చార్జ్ ఒకవేళ ట్రీట్ చేయకుండా అలాగ వదిలేస్తే పాథలాజికల్ వైట్ డిశ్చార్జ్ అంటే ఎలాగో సరే స్మెల్ రావట్లేదు, కొంచెమే కదా అవుతుంది, అలా అవుతుంది, కలర్ మారినా కూడా గుర్తుపట్టకుండా, లేదు కలర్ మారిన ఫౌల్ స్మెల్లింగ్ వస్తుంది అన్న కూడా సరే పోనీ అని వదిలేసి నెగ్లెక్ట్ చేసి అలాంటి వాళ్ళల్లో ఏమవుతుంది అంటే లాస్ట్ కి ఉన్న ఇన్ఫెక్షన్ పైకి స్ప్రెడ్ అయిపోయి ట్యూబ్స్ బ్లాక్ అయిపోయి, ఆ తర్వాత లేదంటే అండాశయాలకి ఇబ్బంది అయ్యి, లేదు అంటే ఎండోమెట్రియం ఏమన్నా, ఎండోమెట్రియం కూడా దానికి కూడా ఇన్ఫెక్షన్ వస్తే ఎండోమెట్రైటిస్ అంటారు, అలాంటి వాటికి ఏమన్నా అవుతే అప్పుడు ఇన్ఫర్టిలిటీకి దారితీస్తుంది అది. ఓకే, దీనికి ట్రీట్మెంట్ ఎట్లా ఉంటుందంటారు? ఫస్ట్ టీనేజర్స్ కి కౌన్సిలింగ్ చాలా ఇంపార్టెంట్. సో ఇలాంటి కంప్లైంట్ తో గైనకాలజిస్ట్ ని కన్సల్ట్ చేయడం అంటే ఏమైనా అనుకుంటారేమో, లేకపోతే పీరియడ్స్ ఇర్రెగ్యులర్ గా అవ్వాల్సింది వైట్ డిశ్చార్జ్ అవుతుందంటే మనకి ఏదో మెనోపాజ్ కి దగ్గరికి వెళ్ళిపోతున్నామా, ఇలాంటి రకరకాల డౌట్స్ ఉంటుంటాయి. ట్రీట్మెంట్ అనేది ఏజ్ ని బట్టి ఉంటుంది. ఇప్పుడు టీనేజర్ వస్తే మా దగ్గరికి ఫస్ట్ మోస్ట్ కామన్ ఏంటంటే యూరిన్ ఇన్ఫెక్షన్. యూరిన్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు యాక్చువల్లీ యూరిన్ ఇన్ఫెక్షన్, వెజనల్ ఇన్ఫెక్షన్ దే గో హ్యాండ్ ఇన్ హ్యాండ్. అంటే ఇప్పుడు టీనేజర్స్ వస్తే మేము లోపల తనిఖీ చేయలేము వాళ్ళకి,
సో యూరిన్ టెస్ట్ ఇస్తాము, యూరిన్ టెస్ట్కి ఇచ్చి యూరిన్ టెస్ట్ అంతా బాగానే ఉంది అంటే వెజైనల్ డిశ్చార్జ్ తనకి అండర్ వెయిట్స్కో దేనికి ఉన్న వెజైనల్ డిశ్చార్జ్ మేము చూడడం జరుగుతుంది. జరిగి దానికి కారణం ఏంటి అని చెప్పి మాకు చూస్తే తెలిసిపోతుంది. సో దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఉంటుంది. 95% టీనేజర్స్లో ఉన్న వెజైనల్ డిశ్చార్జ్ కామన్. షీ ఈజ్ అ టీనేజర్, సెక్షువల్గా యాక్టివ్గా ఉంటే then she is complaining of white discharge. Okay. Maybe that is because of unprotected sex or multiple sexual partners or usage of condoms which she is allergic of. కొంతమంది latex allergy ఉంటుంది. సో అలాగా ఎలర్జీ ఉన్న వాళ్ళల్లో ఏమన్నా మేబీ బికాస్ ఆఫ్ దట్ ఎలర్జీనా అని చెప్పి చూస్తాము. ఆర్ రీసెంట్గా సెక్షువల్ యాక్టివిటీ స్టార్ట్ చేస్తే కొత్తగా పెళ్ళైన వాళ్ళలో కూడా మనం ఇది చూస్తాము. సో అలాంటి వాళ్ళల్లో ట్రీట్మెంట్ ఒకలా ఉంటుంది. ఏదైనా అంటే చూసి చెప్పడం జరుగుతుంది. అండ్ రీప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్లో వస్తే ప్రెగ్నెన్సీలో ఒక రకంగా ఉంటుంది. బిఫోర్ ప్రెగ్నెన్సీ పిల్లల కోసం ట్రై చేస్తున్నారు, నాకు వైట్ డిశ్చార్జ్ ఉంది, ఏం కాదు వరీ అవ్వాల్సిన అవసరం లేదు. అన్లెస్ అండ్ అంటిల్ యూ గో టు యువర్ గైనకాలజిస్ట్ ఆన్ అ ప్రాపర్ టైం. గైనకాలజిస్ట్ చెప్పింది పర్వాలేదు అంటే దెన్ పర్వాలేదు, గూగుల్ చేస్తేనే మనకి లేనిపోయిన ప్రాబ్లమ్స్ అన్ని వస్తాయి. అండ్ జనరల్ గా మీరు చెప్పారు డిఫరెంట్ కేసెస్ ఉంటాయి, ప్రతి ఒక్కరి ప్రాబ్లం ఒక రకంగా ఉండదు. ఇప్పుడు ప్రతి ఒక్కరు గూగుల్ సెర్చ్ చేసి ఓన్ ట్రీట్మెంట్ ప్లాన్ చేసుకుంటున్నారు. ఈజ్ ఇట్ రైట్? ఎస్. ఎందుకంటే ఇప్పుడు మోస్ట్లీ వచ్చేటప్పుడు ఎలా వస్తారంటే వెజైనల్ డిశ్చార్జ్ అనగానే దేర్ ఆర్ మల్టిపుల్ కాజెస్, బ్యాక్టీరియా, ఫంగల్, వైరల్ ఆర్ ప్రోటోజోవల్. ఇవి 4 రకాల మైక్రో ఆర్గానిజమ్స్ లో ఫ్యామిలీస్ అన్నమాట. ఈ 4గిట్లో దేని వల్ల అయినా అవ్వచ్చు వైట్ డిశ్చార్జ్. మనకి ఆన్ ది కౌంటర్ అవైలబుల్. ఇప్పుడు ఎలా అంటే ఏది మనం టీవీలో చూస్తామో ఆ టాబ్లెట్ కొనేసుకొని ఓకే ఇది వాడితే తగ్గిపోతుంది, లేదు అంటే ఏదో ఒక ఆయుర్వేదం చిట్కాలు వాడటము, ఇంట్లో ఉన్న రెమెడీస్ వాడటము. అది కాకుండా వెజైనల్ డిశ్చార్జ్ వస్తుంది అంటే ఎస్, వన్ పాయింట్ ఐ వాంట్ టు డిస్కస్ ఇట్ నా ఏంటంటే వైట్ డిశ్చార్జ్ అవుతుంది అనగానే మేము క్లీన్ గా పెట్టుకోవట్లేదేమో మన ఇంటిమేట్ ఏరియాస్, మేబీ దట్స్ ద రీజన్ వైట్ డిశ్చార్జ్ వస్తుంది అని పీపుల్ స్టార్ట్ క్లీనింగ్ ఇట్ మోర్, which will cause reflux white discharge more and infection ఎక్కువ రావడానికి అది కారణం అవుతుంది. ఎందుకంటే as we already discussed, vagina is a self cleansing organ. అంటే vagina will clean itself. సో మనం ఎప్పుడైతే సోప్ కానీ లేదంటే హార్డ్ కెమికల్స్ కానీ లేదంటే పర్ఫ్యూమ్డ్ ప్యాడ్స్ కానీ ఇప్పుడు మెన్స్ట్రల్ బ్లడ్ స్మెల్ వస్తుంది అని చెప్పి నౌ వీఆర్ గెట్టింగ్ పర్ఫ్యూమ్డ్ ప్యాడ్స్, రైట్? ఈ స్మెల్ రాదు, ఈవెన్ ఇఫ్ యు ఆర్ నియర్ టు సమ్వన్ ఆల్సో దెన్ స్మెల్ రాదు అని చెప్పి అలాంటివి వాడడం వల్ల వెజైనాలో ఉన్న ఫ్లోరా అంటే నార్మల్ గా ఉండాల్సిన బ్యాక్టీరియా డిస్ట్రాయ్ అయిపోతుంది. సో డిస్ట్రాయ్ అయిపోయి పాథలాజికల్ బ్యాక్టీరియా వచ్చి అది ఇన్ఫెక్షన్ కాజ్ చేసి విచ్ విల్ కాజ్ వెజైనల్ ఇన్ఫెక్షన్ అండ్ వెజైనల్ డిశ్చార్జ్ అన్నమాట. సో ఫస్ట్ ప్రివెన్షన్ లో ఫస్ట్ చెప్పుకోవాల్సిన మాట ఇదే, స్టాప్ క్లెన్జింగ్ ఆర్ స్టాప్ వాషింగ్ యువర్ ఇంటిమేట్ ఏరియా ఆర్ ప్రైవేట్ పార్ట్స్ మల్టిపుల్ టైమ్స్. ఒకవేళ వాష్ చేసుకోవాలన్నా కూడా డోంట్ యూజ్ హార్డ్ సోప్స్, జస్ట్ లూక్ వార్మ్ వాటర్ చాలు. మనం బాడీ అంతా సబ్బు పెట్టి తోమేసినట్టు నో నీడ్ టు చేంజ్, నో నీడ్ టు వాష్ ఇట్ విత్ లూక్ వార్మ్ వాటర్ అండ్ గోరువెచ్చటి నీళ్లు సరిపోతాయి. లేదు ఇంకా ఐ డోంట్ ఫీల్ సెక్యూర్ అంటే మార్కెట్లో చాలా మైల్డ్ క్లెన్జర్స్ దొరుకుతున్నాయి, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇంటి వాష్ ఆర్ వి వాష్ ఆర్ వాట్ ఎవర్. సో ఓన్లీ వెజైనల్ ఏరియా క్లీన్ చేసుకోవడానికి సమ్ టైమ్స్ యూ కెన్ యూస్ దట్. లేదు అంటే కనుక ల్యూక్ వార్మ్ వాటర్ చాలు, సరిపోతుంది. అండ్ వైప్ చేసుకునేటప్పుడు కూడా చాలా మంది పాష్గా స్టైల్గా అనుకుంటారా వైప్స్ క్యారీ చేసి క్లీనింగ్ యువర్ వెజైనా ఆన్ అండ్ ఆఫ్, వాష్రూమ్కి వెళ్ళినప్పుడల్లా క్లీన్ చేసుకోవడం. నో, దట్ ఈస్ నాట్ అడ్వైజబుల్. ఈవెన్ ఇఫ్ యూ క్లీన్ ఇట్ షుడ్ బి విత్ టాయిలెట్ పేపర్తో క్లీన్ చేసుకున్నా కానీ నాన్ సెంటెడ్ వైప్స్ తోటి, ఎక్కువ హార్ష్ కెమికల్స్ లేని వైప్స్ తోటి క్లీన్ చేయాలి. అండ్ క్లీన్ చేసేటప్పుడు కూడా ద వే యూ క్లీన్ ఈస్ ఫ్రమ్ ఫ్రంట్ టు బ్యాక్, నాట్ ఫ్రమ్ బ్యాక్ టు ఫ్రంట్. సో ఇది మనం ప్రివెన్షన్ లో చెప్పాలి, కేర్స్ తీసుకోవాలి ఖచ్చితంగా. చాలా మందికి అవేర్నెస్ ఇది చాలా ఇంపార్టెంట్ కూడా. సో అదర్ కాంప్లికేషన్స్ ఇంకేమైనా ఉంటాయి మేడం వైట్ డిశ్చార్జ్ అవుతున్న వాళ్ళలో? వైట్ డిశ్చార్జ్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసినట్టే వైట్ డిశ్చార్జ్ విల్ కాజ్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్, అంటే యూరిన్ ఇన్ఫెక్షన్ వస్తుంది. యూరిన్ ఇన్ఫెక్షన్ డెఫినెట్ గా నెగ్లెక్ట్ చేస్తే కిడ్నీస్ ఇన్ఫెక్ట్ అవుతాయి. లేదు వెజైనల్ ఇన్ఫెక్షన్ మనం నెగ్లెక్ట్ చేస్తే అది యూట్రస్ లో ఇన్ఫెక్షన్ రావచ్చు, ట్యూబ్స్ ఇన్ఫెక్ట్ అవ్వచ్చు,
ఓవరీస్ అండ్ లాస్ట్లో పెరిటోనైటిస్ అంటే పొట్ట మొత్తానికి లోపల ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకని దాన్ని అడ్రస్ చేయడం ఇట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అంటే విటమిన్ డెఫిషియన్సీ ఇట్లాంటి కారణాలు కూడా ఉంటాయా? ఫుడ్ ప్రాపర్ గా లేకపోవడం కానీ, లీన్ గా ఉంటారు కొంతమంది. ఇప్పుడు టీనేజర్స్ అంటే చాలా డైట్ ఫాలో అయిపోతూ ఉన్నారు. సో ఇవి కూడా ఒక మనం తీసుకున్న లైఫ్ స్టైల్, ఫుడ్ హ్యాబిట్స్ కానీ లైఫ్ స్టైల్ కూడా వన్ ఆఫ్ ది కాజ్ అవడానికి ఛాన్స్ ఉందా? లైఫ్ స్టైల్ పక్కన పెట్టి మాట్లాడుకున్నాము. ఫుడ్ హ్యాబిట్స్ అంటే లైక్ నార్మల్ బ్యాలెన్స్డ్ డైట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అంతే. there are no diet formulas for preventing white discharge. Normal balanced diet is fine. And lifestyle వచ్చేసరికి yes, nowadays teenagers are towards more ఇప్పుడు seamless underwears అని మరి synthetic underwears అని ప్యాడ్స్ లో కూడా అసలు అదొక సూపర్ మార్కెట్ పెట్టేయచ్చు ప్యాడ్స్ మీద. సో దే హ్యావ్ ఎన్ నెంబర్ ఆఫ్ ఆప్షన్స్, రైట్? అన్ని బికాస్ ఆఫ్ కెమికల్స్ మొత్తం కంప్లీట్లీ. సో ఇవి లైఫ్ స్టైల్ ఇవంటే ఇదే. సో లైక్ ఇప్పుడు నౌవేడేస్ మరి కొంచెం మనం మెట్రోస్లోకి అలాగ వెళ్తే పిల్లలు ఆర్ లేడీస్ ఆర్ నాట్ బ్యాకింగ్ ఆఫ్ లైక్ వేరింగ్ ఎ బికినీ ఆల్సో, రైట్? ఆ మెటీరియల్ నైలాన్ కానీ లేదంటే ఏదైనా సింథటిక్ మెటీరియల్ వెన్ ఇట్ ఈస్ హగ్గింగ్ యువర్ ప్రైవేట్ పార్ట్స్ ఇట్ విల్ కాజ్ some like effect on your vagina. సో ఆర్గానిక్ కాటన్వి మరీ టైట్గా కాకుండా, ఓకే మరీ లూజ్ కాదు మరీ టైట్ కాదు, లైక్ రైట్ సైజ్డ్ అండర్వేర్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. అండ్ ఆర్గానిక్ కాటన్ లైక్ లెట్ ఇట్ బ్రీత్, నో అంతేగా, లెట్ ద ఆర్గన్ బ్రీత్. సో కాటన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. లైఫ్ స్టైల్ అంటే ఇది. అండ్ people are running now kada pillalu we are all running. Everyone are running. So sometimes we actually forget to change. Yes, teenagers kaina reproductive age aina ye female kaina age group, change your underwear at least twice a day. And when it comes to your period you have to change your pad if you are using a pad, or you have to, like if you are using a menstrual cup then no issue. Once adi fill అయిపోయిన తర్వాత definitely you have to then change చేస్తారు. But if you are using a pad then definitely it has to be changed every 6 to 8 hours. pad లో కలెక్ట్ అయిన బ్లడ్ వల్లనే బ్యాక్టీరియా కొలనైజ్ అయ్యి, సో దట్ ఈస్ ద మెయిన్ రీజన్ ఫర్ వెజనల్ ఇన్ఫెక్షన్స్. సో ఇది లైఫ్ స్టైల్ మోడిఫికేషన్. అంటే ఇవి చిన్న చిన్నవి మెన్స్ట్రల్ హైజీన్లో ఇప్పుడు పిల్లలు ఇఫ్ దే ఇంక్లూడ్ it will be a great change. Thank you, ma'am.